మదనపల్లి టౌన్లో జరిగిన లాస్ట్ ఒక డే హౌస్ బ్రేక్ అండ్ ప్రాపర్టీ థెఫ్ట్ సంబంధించి మనం డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి సీసీటీవీ ఫుటేజెస్, టవర్డప్ లొకేషన్స్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఒక ముద్దాయిని పట్టుకొని ఎంటైర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఏదైతే లూజ్ అయిందో 200 grams గోల్డ్ మరియు 1 kg వరకు సిల్వర్ అంతా కూడాను ఇంటాక్ట్ రికార్డ్ చేయడం జరిగింది. మన మదనపల్లి 1 టౌన్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఆఫీసర్ అండ్ స్టాఫ్ అండ్ ఉన్న సైబర్ క్రైమ్ వింగ్స్, సీసీస్ అన్నీ కూడా బాగా వర్క్ చేసి ఇదంతా ట్రేస్ చేయడం జరిగింది. దీనిలో మనకి సస్పిషన్ వచ్చి పాత కేసుల్లో కూడాను ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా అని చూసే క్రమంలో ఇంకా ఇంతకుముందు మదనపల్లిలో 2025లోనే ఒక చైన్ స్నాచింగ్ మరియు రీసెంట్గా ఒక చైన్ స్నాచింగ్ కేసులో ముద్దా ఇన్వాల్వ్ అయినట్టు, అందులో కూడా 30 to 25 grams 30 grams ఒక కేసులో, 25 grams ఒక కేసులో, 2 కేసులు కూడా ఇంటాక్ట్ గోల్డ్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇక్కడ మదనపల్లి టౌన్లో ప్రజలకి లేదా అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ కూడాను పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి, మీ ఇంట్లో కానీ వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే చాలా జాగ్రత్తగా లాక్ వేసుకొని ఎవరైనా సేఫ్ కస్టోడియన్ని అబ్జర్వ్ చేసే విధంగా మీరు పెట్టుకోవాలి. పోలీసు వాళ్ళు బీట్స్ ఇవన్నీ కూడా కాపలా చేస్తారు. బట్ నైట్ టైం కానీ డే టైం కానీ మీ నిర్లక్ష్యం వల్ల మీ కీస్ కానీ ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళిపోయినా, లేదంటే మీరు బీరువాకి వేసుకున్న తాళాలు అక్కడే వదిలేసి వెళ్ళిపోతే ఈజీగా దొంగతనాలు జరగడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ఈ కేసులో కూడాను తాళం వేసి కీ ఏదైతే ఉంటుందో కీ ఇంటి దగ్గరే వదిలేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ ముద్దాయి చూసి దాన్ని ఫాలో అయ్యి ఆ ఇంట్లోకి ఎంటడం జరిగింది. అలానే వాల్యుబుల్స్ పోగొట్టుకోవడం జరిగింది. మనం ఇటువంటి విధంగా వచ్చిన అవాయిడబుల్ అఫెన్సెస్ని మనం జాగ్రత్తలు తీసుకుంటే 100% అవాయిడ్ చేయొచ్చు. అలానే రీసెంట్గా ఒక ముస్లాంకి ఆధార్ కార్డు అండ్ ఫోటో అవి తీసుకుంటామని చెప్పి తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక గోల్డ్ చైన్ పక్కన పెడితే ఫోటో తీసుకుంటామంటే ఆమె గోల్డ్ చైన్ అది పక్కన పెట్టింది. అండ్ పక్కన పెట్టే క్రమంలో ఇద్దరు వ్యక్తులు కూడా అది చైన్ స్నాచ్ చేసి వెళ్ళిపోయారు. అది కూడా రీసెంట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇటువంటి మాయ మాటలు చెప్పి కానీ లేదంటే మీ వాల్యుబుల్స్ చూసి కానీ ఎవరైనా వ్యక్తులు మీకు ఫాలో అవుతున్నా, లేదంటే మీకు ఎటువంటి సస్పిషన్ ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీస్ వారికి అప్రమత్తం చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళని విచారించి ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. ప్రజలు ఇప్పుడు ఎస్పెషల్లీ గోల్డ్ రేట్ అయితే పెరిగింది కాబట్టి ప్రతి ఒక్క దొంగ కూడాను గోల్డ్ థెఫ్ట్ కానీ స్నాచింగ్ కానీ ప్రాపర్టీ అఫెన్స్ చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ఉన్న ముద్దాయి గురించి చెప్పాలంటే ఇతను మంచిగా చదువుకున్నాడు, బీటెక్ ఎంటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేసి అది కోవిడ్ టైంలో మానేసి అది పోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రాపర్టీ అఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది. ఇటువంటి విధంగా కూడా మాకు అవుతాయని ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం ఇటువంటి కేసు. యూజువల్గా ఓల్డ్ ప్రాపర్టీ అఫెండర్సే మళ్ళీ చేస్తుంటారు. బట్ ఇది కొత్త మోడస్ ఆపరండి. సో ఇటువంటి వాటికి కూడాను ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాము. అండ్ పోలీసు వారికి ఎవరైనా అనుమానాస్పదంగా మీ ఏరియాలో తిరిగితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి.